is different. Akkada like the work, the plumbers work kanivandi, the materials different, work kuda different andi. Like మనకు చూద్దామండి. యుఎస్ నుంచి నవీన్ రెడీగా ఉన్నారు. నవీన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి డాక్టర్ సునీత గారు. నమస్తే నవీన్ గారు, చెప్పండి. నవీన్ కృష్ణ అండి నా పేరు. మేడం, we wanted to migrate to Hyderabad and we wanted to come back to Hyderabad, and we are a group of IT people, so we've gone through the website Vasudeva Realtors. Okay. And the website lo prices come details like to know vastu, facing, such details are not given in the website. So we are very much keen to know how to plan and vastu compliant and such things. నవీన్ గారు చెప్పినట్టుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రావాలనుకుంటున్నారు. దీనికి నేను యాడ్ కోసం చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఒక ఇండిపెండెంట్ గా ఒక వ్యక్తి కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ వచ్చినప్పుడు మీరు వాళ్ళు ఎటువంటి వాళ్ళకి మీరు సజెషన్ చేస్తారు? ఎటువంటి విల్లాస్ కానీ లేకుంటే ఫ్లాట్స్ కానీ మీరు వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తారు? గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారండి, ఫ్రెండ్స్ వస్తారు. లైక్ అందరికీ లైక్ మేము అకామిడేట్ చేస్తాము, మీరు ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. లైక్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటేనే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అలాగే లైక్ మేము వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అండి. వాసుదేవ లైక్ మార్కెటింగ్ లోకి ఎక్కువ వెళ్ళలేదు. మా వెంచర్ లో ఫస్ట్ వెంచర్ లో కొన్న లైక్ కస్టమర్స్ లైక్ దే ఆర్ రిపీటెడ్ కస్టమర్స్ అనమాట అండి. ఎక్కడ వెంచర్ వేసినా వాళ్లే కొంటారు. ఫర్ ఇన్వెస్టింగ్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ కోసమే కొంటారు. వాళ్ళ పిల్లలకనో వాళ్ళ అంకుల్స్ కనో దేనికనో కొంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారండి. ఇట్స్ ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. ఎక్స్పెషల్లీ వాస్తు లేకుండా ఏమీ లైక్ ప్రతి ఇంటికి వాస్తు చూస్తున్నారండి ఈ రోజుల్లో. ప్రతి రూమ్ కూడా వాస్తు చూసే వాళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దట్ ఇంటూ అకౌంట్ అనమాట. వాస్తు లేకుండా ఇల్లులు ఏమి ఉండవండి. ఎస్పెషల్లీ మీరు మెడ్రాస్ వెళ్తే అక్కడ సౌత్ ఫేసింగ్ హౌసెస్ ఉంటాయి, కానీ హైదరాబాద్ వచ్చేటప్పటికి సౌత్ ఫేసింగ్ హౌసెస్ అంటూ మీకు ఏమీ కనపడవు అనమాట. ఓన్లీ నార్త్ ఈస్ట్ కార్నర్స్ లో హౌసెస్ కనపడతాయి, ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్. ఎక్కువ చాలా మంది జనాలు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ని అడాప్ట్ చేస్తారండి, ఎందుకంటే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ మంచివి అనుకుంటారు. బట్ వెస్ట్ ఫేసింగ్ కొంతమంది వాస్తు వాళ్ళు చెప్తారు ఈవెన్ వెస్ట్ ఫేసింగ్ ఇస్ వెరీ గుడ్, 95% ప్రిఫర్ చేస్తుంటారు. అందుకని మేము వాస్తు లేకుండా ఏమీ చేయమండి. వాస్తుని చాలా లైక్ ఇట్స్ హై రెస్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఫణిరాజ్ న్యూజెర్సీ నుంచి రెడీగా ఉన్నారు. ఫణిరాజ్ గారు నమస్తే అండి. డాక్టర్ సునీత నమస్తే ఫణిరాజ్ గారు, చెప్పండి. I want to know why your prices are much more than the other builders. చెప్పండి ఫణిరాజ్ గారు. Now when it is down, the market is down, why is it that your amount is higher? ఓకే అండి, ఆ మార్కెట్ డౌన్ అయినా కూడా లైక్ కరెక్షన్ వచ్చిందండి. ఇట్స్ వెరీ గుడ్ కరెక్షన్. అంటే 2000 లో చూసుకుంటే మీకు 950 రూపీస్ ఉండేది పర్ స్క్వేర్ ఫీట్. 2007 లో చూసుకుంటే 3800 పర్ స్క్వేర్ ఫీట్ ఉండేదండి. ఇప్పుడు వచ్చేటప్పటికి లైక్ 2800 ఆ రేంజ్ లో ఉన్నాయి పర్ స్క్వేర్ ఫీట్. అపార్ట్మెంట్స్ వస్తాయండి. విల్లాస్ వస్తే 1 crore నుంచి తగ్గాయి, కానీ బట్ the location is very important అనమాట అండి. మీకు లొకేషన్ వైజ్ లైక్ వీఆర్ వెరీ క్లోజ్ టు ద రింగ్ రోడ్. కొన్ని ఏరియాస్ లోనే తగ్గాయి, కానీ ఈ కొన్ని బెల్ట్స్ లో అసలు కరెక్షన్ అంటూ రాలేదండి. బికాస్ ద మార్కెట్ ఇస్ స్టేబుల్. మీకు లొకేషన్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. ప్రాపర్టీ ప్రైస్ I don't think like it's overpriced, but we are within range ane anukuntunnamandi. Because the specifications, quality, the materials we use, the designs we capture, the team we are working, and the quality persons we are working with, ante third party quality people తీసుకొస్తాం కదా. ఆల్ దిస్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రైసింగ్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఓవర్ ప్రైస్డ్ అంటకి దాన్ని సపోర్ట్ గా వీ హ్యావ్ టు షో లైక్
రైట్, మరి కాల్ చేద్దామండి. మీనా ప్రసాద్ లండన్ నుంచి రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ నమస్తే సునీత ప్రసాద్ గారు, మాట్లాడండి. చెప్పండి. హలో అండి, నా పేరు లీలా ప్రసాద్. ఐమ్ కాలింగ్ ఫ్రమ్ లండన్. ఓకే Actually, I'm a student who's just about to graduate, ఓకే and I'm going to be getting married soon and planning to move to India. ఓకే But I just wanted to know, do you have any developments taking place in other places in India other than Hyderabad? Like, say, if I'm interested in Bangalore or Chennai, do you have any developments planned for the future, or is it only in Hyderabad at the moment? No, like ప్రస్తుతానికి హైదరాబాద్ లో చేస్తున్నామండి, బట్ వీ హ్యావ్ ప్లాన్స్ టు మూవ్ టు చెన్నై, ఎక్స్పాండ్ అవర్ బిజినెస్ టు చెన్నై అండ్ ఆల్సో బెంగళూరు, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ డూయింగ్ ఆల్ ద గ్రౌండ్ వర్క్ అనమాట అండి. సో వీ నీడ్ టు డూ ద గ్రౌండ్ వర్క్ ఫర్ 3-4 months. అంటే గ్రౌండ్ వర్క్ అనేది చాలా టైం పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీనా ప్రసాద్ గారు అడిగినట్టు బై ప్రాబబ్లీ విచ్ ఇయర్ మీరు లైక్ యూ టు మేక్ వెంచర్స్ ఇన్ చెన్నై యాజ్ వెల్ as బెంగళూరు? Chennai. We are thinking the end of this year or probably the first of next year. నెక్స్ట్ ఇయర్. Yeah. మీనా ప్రసాద్ గారు మీరు కోరుకున్నట్టుగా చెన్నై, బెంగళూరు కూడాను వాజేవ రియల్టర్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది, క్లియర్ గా చెప్తున్నారు. మరో కాల్ చూద్దామండి. సాంబశివరావు కెన్యా నుంచి రెడీగా ఉన్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. TV9 గారికి వాళ్ళ చూసే అందరికి సాంబశివరావు గారు నమస్కారం అండి. సాంబశివరావు గారు కెన్యా నుంచి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము సాక్షి టీవీ నుంచి మాట్లాడుతున్నారు. వేదిక ప్రోగ్రామ్ లో ఉన్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీహో అండి, మీరు సునీత గారితో మాట్లాడండి. చెప్పండి సాంబశివరావు గారు. నమస్తే అండి. నమస్కారం సునీత గారు, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. చెప్పండి. మీ ప్రోగ్రామ్ చూస్తుంటే మీరు ఆంధ్ర ఉమెన్ కి ఒక రోల్ మోడల్ లా ఉన్నారు. ఎందుకంటే ఓ పక్కనేమో మీరు బిజినెస్ కి మీకు ఫ్యామిలీ హెల్ప్ చేస్తున్నారు, ఓ పక్కన పిల్లలు చూసుకుంటున్నారు, బ్యూటిఫుల్ లైఫ్, అమెరికా లైఫ్ వదిలిపెట్టి ఇండియాలో వచ్చారు. రియలీ అప్రిషియేట్ అండి. ఐ థింక్ అదర్ ఉమెన్ ఫోక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ షుడ్ టేక్ సమ్ టిప్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి సాంబశివరావు. రెండోది చెప్పండి సాంబశివరావు గారు. అయితే కాల్ కట్ అయినట్టుందండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, చాలా మంది కూడా మొగ్గు చూపుతున్నారు. అంటే ఒక కేవలం హైదరాబాదే కాకుండా ఇతర నగరాలు అంటే చెన్నై, బెంగళూరు. ఎందుకంటే కొంతమంది అటువైపు కూడా ప్రాపర్టీ ఎక్స్చేంజ్ లేదా వాళ్ళు జాబ్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ కంపెనీస్ వర్క్ చేస్తున్న వాళ్ళు చెన్నై, బెంగళూరు మూవ్ అవకాశం కాబట్టి, అలా కాకుండా హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏ నగరాలకు విస్తరించే అవకాశం ఉంది ఎప్పటిలోగా? మోస్ట్లీ మేము వైజాగ్ ని స్టడీ చేస్తున్నామండి. మేబీ అది కూడా టైం పడుతుంది. బట్ హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ రైట్ నౌ వీఆర్ థింకింగ్ అబౌట్ వైజాగ్ అనమాట. వైజాగ్ నుంచి మరో కాల్ చూద్దామండి. శ్రీనాథ్ న్యూజెర్సీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే శ్రీనాథ్ గారు, చెప్పండి. నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ వెంచర్స్ ఇంకా హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయండి? హైదరాబాద్ లో నెక్స్ట్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, నానక్ రామ్ గూడ అండి. అండ్ ఇంకో వెంచర్ వచ్చి లైక్ దట్ ఈస్ లలితా బ్లూమ్ ఫీల్డ్ అండి, 45 villas. దట్ ఈస్ ద కంప్లీటెడ్ ప్రాజెక్ట్. ఇంకా నెక్స్ట్ ఆపోజిట్ టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి, ద సేమ్ లైక్ నానక్ రామ్ గూడలోని నెక్స్ట్ లాంకో హిల్స్ అనమాట అండి. ఇట్స్ వాకబుల్ డిస్టెన్స్ టు ఆల్ ద స్కూల్స్, ఓక్రిడ్జ్ స్కూల్ గానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గానీ. అక్కడ విల్లాస్ ఉన్నాయండి, అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. 350 square yards రేంజ్ లోనూ ఉన్నాయి, 240 square yards రేంజ్ లో కూడా ఉన్నాయి. అండ్ అపార్ట్మెంట్స్ వచ్చేమో 1320 నుంచి 2500 square feet వరకు ఉన్నాయండి. ఇది కాకుండా లైక్ డౌన్ ద రోడ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ర్యాంప్ ఆఫ్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర సెంట్రల్ బ్లూమ్ ఫీల్డ్ అని వీఆర్ డూయింగ్ అవర్ గ్రౌండ్ వర్క్ అండి. అక్కడ 30 floors అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కడదామని ప్రపోజల్ అనమాట అండి. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ గోపన్పల్లిలో 18 acres లో 159 villas కడుతున్నామండి. దాంట్లో కూడా 350 square yards విల్లాస్ ఉన్నాయండి, 240 square yards విల్లాస్ కూడా ఉన్నాయి. మేము యాక్చువల్ గా కొన్ని విల్లాస్ పొజిషన్ కూడా ఇచ్చేసామండి. పీపుల్ ఆర్ డూయింగ్ ద ఇంటీరియర్ వర్క్స్ యాక్చువల్ గా కస్టమర్స్, అండ్ దే వాంట్ టు మూవ్ ఇన్ బై మార్చ్ అండ్ ఏప్రిల్ అనమాట అండి. అండి థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు. మరొక చూద్దాం. అశోక్ యూఎస్ నుంచి రెడీగా ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. హలో హలో అశోక్ గారు. అశోక్ గారు లైన్ లో ఉన్నారా? హలో, కాల్ కట్ అయినట్టుంది. సునీత గారు, మొత్తం మీద అంటే ఇప్పుడు చాలా మంది వస్తున్న దాని ప్రకారం వాళ్ళకి లిమిట్ లేక లేకుంటే లోన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకు మీరు ఏమైనా సాయం చేస్తారా, లేకుంటే టైప్ ఏదైనా చేస్తారా మీరు?
లోన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో మాకు టైఅప్స్ ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గానీ, ఎస్బీఐ బ్యాంక్ గానీ, ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయండి. అలాగే లైక్ మాకు ప్రాజెక్ట్ లోన్స్ కూడా ఉంటాయి. లైక్ వాళ్ళు ఫస్ట్ పేపర్స్ పంపిస్తారు. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తారంటే పేపర్స్ పంపిస్తారండి. అకార్డింగ్ టు దేర్ పేరోల్ చూసి వీళ్ళు బ్యాంక్స్ లోన్స్ స్టార్ట్ చేస్తాయన్నమాట అండి. యాక్చువల్ గా బుకింగ్ అప్పుడు 10% కట్టించుకుంటాము. ఏఓఎస్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తామండి. అండ్ రిజిస్ట్రేషన్ మేము 50% పేమెంట్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసేస్తాము. ఎందుకంటే లైక్ బ్యాంక్ లోన్ వెళ్తాకి చాలా ఈజీ అనమాట అండి. అంటే విల్లాని వాళ్ళ పేరు మీద పెట్టేస్తున్నాం అనమాట. ల్యాండ్ కస్టమర్ నేమ్ మీద ఉంటుంది. వీ డోంట్ గెట్ ద ఫుల్ ఫండింగ్, బట్ స్టిల్ వీ ఆప్ట్ దిస్ మెథడ్ బికాస్ వాళ్ళకి లోన్ చాలా ఈజీగా వస్తుంది అని చెప్పండి. దెన్ వీ ఎంటర్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ అనమాట. మేము ఇన్ని మంత్స్ లో మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతామండి. ఈ సేల్ డీడ్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ బ్యాంక్ లో ప్లెడ్జ్ చేసుకుని కస్టమర్ లోన్ తీసుకుంటారు అనమాట. తీసుకున్నప్పుడు యుఎస్ లోనే ఉంటారు కస్టమర్స్ ఇంకా అండి. దే ప్లాన్స్ టు మూవ్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత విల్లా. కానీ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దే టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తారనమాట అండి. ప్రతి మంత్ వెళ్తారు ఆ ఏరియాకి వెళ్లి విల్లా ఏ పొజిషన్ లో ఉంది, ఫస్ట్ స్లాబ్స్ అయిపోయాయా, స్ట్రక్చర్ అయిపోయిందా, ఫ్లోరింగ్ అయిపోయిందా, అకార్డింగ్ టు ద కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ లో రాసుకుంటారనమాట. ఫ్లోరింగ్ అయిపోయాక ఇంత పేమెంట్ రిలీజ్ చేయాలి, స్ట్రక్చర్ అయిపోయాక ఇంత పేమెంట్ రిలీజ్ చేయాలి, పొజిషన్ అప్పుడు ఇంత పేమెంట్. అకార్డింగ్ టు దట్ వీ గెట్ ద పేమెంట్స్ అండి. వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. వెబ్సైట్ కి వెళ్లి చాలా మంది రెఫర్ చేస్తూ ఉంటారు. అక్కడ మాకు ఈ బ్రోషర్స్ ఉన్నాయండి. వి అప్డేట్ ద పిక్చర్స్ అనమాట. 3 months కి ఒకసారి ఒరిజినల్ పిక్చర్స్ ని అప్డేట్ చేస్తాము, స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ని. అండ్ కస్టమర్స్ కొంటే ఏంటంటే ఎవ్రీ 15 days కి ఒకసారి వాళ్ళు విల్లా స్టేటస్ ని పంపిస్తామండి. రైట్ అండి. మళ్ళీ డిస్కషన్ లోకి వెళ్ళే ముందు ఇందాక కట్ అయిన కాలర్ అశోక్ గారు రెడీగా ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి, డాక్టర్ సునీత్ తో మాట్లాడండి. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు చెప్పండి. హలో. మళ్ళీ అశోక్ గారు లైన్ లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీతో మాట్లాడలేకపోతున్నాను. మొత్తం చూస్తానండి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నవన్నీ కూడాను బఫర్ మీరు డేస్ పెట్టుకుంటున్నారు, బఫర్ పీరియడ్ పెట్టుకుంటున్నారు, అలాగే టార్గెట్లు రీచ్ అవ్వడానికి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వీటితో, అలాగే ఒకవైపు కస్టమర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ తట్టుకోవడానికి ఎలా చేస్తారు? అంటే మీరు అనుకున్న టార్గెట్ ఒకవైపు ఏమో ప్రైసెస్ పెరుగుతుంటాయి, సిమెంట్ ఈ రోజు పెరిగి ఉండొచ్చు, రేపు ఉక్కు ధర పెరిగి ఉండొచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి సర్దుబాట్లు చేసుకుంటారు మొత్తం మీద? ఓకే, యాక్చువల్ గా మేము 1 year అని ప్రాజెక్ట్ పెట్టుకుంటేనండి we tell the customers 15 months అని పెడతామన్నమాట అగ్రిమెంట్ లో. we want to ఈ 15 months లో కన్స్ట్రక్షన్ చేసి చేయాలి. we consider all the సిమెంట్, ఇప్పుడు వాడే మెటీరియల్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ లోకి వెళ్తాయో అన్ని జీరో కాస్టింగ్ వేసుకుంటామండి. బిఓక్యూస్ ఉంటాయి, జీరో కాస్టింగ్ చేస్తామన్నమాట. ఓకే, మేము ఈ మెటీరియల్స్ అన్ని ఈ ఇయర్ లో ఈ టైం నుంచి ఈ టైం వరకు కన్స్ట్రక్ట్ చేస్తే ఎంత అవుతుంది, మనకి కాస్టింగ్ అసలు ఎంత అవుతుంది, మన కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత తీసుకోవచ్చు. యూజువల్గా డిపెండ్స్ అండి ఆన్ ద స్పెసిఫికేషన్స్. ఏం మెటీరియల్ ఇస్తున్నారు మీరు? బ్రాండెడ్ మెటీరియల్స్ ఇస్తున్నారా, లో క్వాలిటీ మెటీరియల్స్ ఇస్తున్నారా? స్టీల్, అందరూ సిమెంట్ స్టీల్ అంటారు, కానీ సిమెంట్ లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఏ బ్రాండ్ వాడుతున్నారు అనే దాని మీద రేటింగ్. కొంతమంది మీ ప్రైజెస్ విల్లాస్ చాలా హైగా కోట్ చేశారు అన్నారు ఒక వ్యూవరే. కాకపోతే మీరు ఏ సిమెంట్ వాడుతున్నారు, ఏ స్టీల్ వాడుతున్నారు? ఇప్పుడు స్టీల్ చూస్తే అండి, మామూలు స్టీల్ వచ్చి 39,000 నుంచి 41,000. బట్ ఇఫ్ యూ గో టు వైజాగ్ స్టీల్ 48,000 అలా ఉంటుంది అనమాట. సిమెంట్ బ్యాగ్ లైక్ లో క్లాస్ క్వాలిటీ వాడారు అనుకోండి 200 లోనే వచ్చేస్తుంది. బట్ ఇఫ్ యూ పుట్ యువర్ ప్రైస్ ఇన్ టు ద హై క్వాలిటీ ఆఫ్ సిమెంట్, సో ఇట్ గోస్ అప్ టు 300 అనమాట. అలాగే ఫినిషింగ్ మెటీరియల్స్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. క్వాలిటీ చూసుకో అంటే అందరూ వట్రిఫైడ్ టైల్స్ అంటారు. చైనా మేక్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ యువర్ బ్రాండెడ్ మెటీరియల్ బ్రాండ్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట అండి. మరో కాల్ చూద్దామండి. మోహన్ కువైట్ నుంచి రెడీగా ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే మోహన్ గారు.